సిటీ కిసాన్ నగర్ నందు గత 35 సంవత్సరాలుగా బీజేపీ కార్యాలయం నిర్వహించడం జరిగింది. ఈ రోజు రాత్రికి రాత్రే మున్సిపల్ కమిషనర్ వారి బృందం కూల్చివేయడం జరిగింది. ఇది తెలిసిన వెంటనే బీజేపీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని అక్కడ నిరసన చేపట్టడం జరిగింది. టీడీపీ నాయకులు ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఎస్ వంశీధర్ రెడ్డి, ఆంజనేయులు రెడ్డి, భరత్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలోనే కార్పొరేషన్ అధికారులు మరియు కమిషనర్ ఈ విధంగా చేయడం అన్యాయమని, వెంటనే కమిషనర్ ని మరియు వాళ్ళ అధికారులను వెంటనే తొలగించాలని మీడియా ద్వారా కొనియాడారు. అదేవిధంగా రాష్ట్ర అధికారులకు తెలియజేసి దాని మీద వెంటనే చర్య తీసుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని నిరసన చేపట్టడం జరిగింది. కిసాన్ నగర్ లో గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ప్రజలకు ఉపయోగపడుతూ ఇక్కడ ఒక కార్యాలయం ఉండింది. ఆ కార్యాలయంలో మున్సిపల్ పన్నులు కట్టడం గాని, నీటి పన్ను కట్టడం గాని, అన్ని రకాల పన్నులు కట్టుకుంటూ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్న పరిస్థితి. ఇటీవల కాలంలో ఇక్కడ మా ఆఫీసుని మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి వచ్చి దాన్ని తీసుకుపోయి కుప్పతొట్టులో బారేసి మా భారతీయ జెండా అని పగలగొట్టడం ఏదైతే ఉందో దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విషయాన్ని మేము అనేక మంది దృష్టికి తీసుకొచ్చాం. అయినా ఎవరు పెడచెవిన పెట్టారు. ఏమాత్రం ఇది భారతీయ జనతా పార్టీ కార్యాలయం అంటే ఇది మాకు దేవాలయం లాంటిది. అలాంటి దాన్ని ఏదైతే ఉందో అర్ధరాత్రి వచ్చి దాన్ని కుప్పతొట్టులో బారేయడం ఏదైతే ఉందో ఇది ఎవరిచ్చారు వీళ్ళకి అధికారం? భారతీయ జనతా పార్టీ కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది. మోడీ, చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అయినప్పటికీ నెల్లూరు మున్సిపల్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా, దౌర్జన్యంగా భారతీయ జనతా పార్టీ జెండాను పగలగొట్టి అదే రకంగా మా ఆఫీసును తీసుకుపోయి కుప్పతొట్టులో బారేయడం అంటే ఇంత దౌర్జన్యం, దుర్మార్గాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ అందుకు బాధ్యులైన మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో అతను మరి మీరు దేశభక్తులా, మీరేం దేశభక్తులా అని తిక్కగా మాట్లాడడం ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా జీర్ణించుకోలేకపోయారు. ఈ విషయాన్ని రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లాం. మా సత్యకుమార్ దగ్గరికి, మా మాధవ్ గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. అందరూ కలిసి నెల్లూరు జిల్లాలో ఉన్న యావత్తు మా యొక్క పార్టీ నాయకత్వం అందరూ కూడా కూర్చొని ఎక్కడైతే మన పార్టీకి అవమానం జరిగిందో, మన కార్యకర్తలకి, మన పార్టీ యొక్క జెండాకి అవమానం జరిగిందో అక్కడే ఇవాళ మళ్ళీ తిరిగి దాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఇవాళ కంకణం కట్టుకొని దీనికి రావడం జరిగింది. ఇది ఏమాత్రం మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములు అయితే ఈ రోజున నెల్లూరు జిల్లాలో అటు జనసేన గాని, ఇటు బీజేపీ కార్యకర్తలు గాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళని అణగదొక్కుతూ పార్టీ కార్యాలయాలపైన దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేయడం ఏదైతే ఉందో దీన్ని గర్హిస్తున్నా ఇప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ మా నాయకులతో, రాష్ట్ర తెలుగుదేశం నాయకులు కూడా మాట్లాడి ఈ విషయంలో మాకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కిసాన్ నగర్ ఉన్నటువంటి కార్యాలయం దాదాపు 35 సంవత్సరాల నుంచి కార్యాలయం ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. అయితే అనేక కార్యక్రమాలు ఇక్కడ నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో గతంలో ఈ యొక్క కార్పొరేటర్ కూడా గెలిచినటువంటి పరిస్థితి ఈ ఏరియాలో. అయితే ఈ యొక్క మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ గారు ఈ మధ్య కాలంలో
ఈ యొక్క కార్యాలయాన్ని ధ్వంసం చేసి జెండా దిమ్మిన పడగొట్టి ధ్వంసం చేసి ఈ విధంగా ఆ యొక్క కంటైనర్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అనేక సార్లు ఈ యొక్క అధికారులకు అప్పీల్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదు, మేము మా యొక్క జెండాను కానీ మా కార్యాలయం తీసుకుపోవడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది. అయినా సరే అధికారులు నిర్లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని చులకనగా చూస్తూ వారి యొక్క విధానాల్ని ఏ విధంగా కొనసాగించారో ఈ యొక్క ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా తెలుసు. ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీని లెక్క చేయనటువంటి పరిస్థితి. అయితే భారతీయ జనతా పార్టీ కూడా అధికారులకి ఈ రోజు కూడా తెలియజేస్తున్నాం, కూటమిలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉందని అధికారులు కొంతమంది మర్చిపోయి కూటమిలో ఉన్నటువంటి పార్టీలకి గొడవలు పెట్టేదాని కోసంగా కొంతమంది అధికారులు తయారైనటువంటి పరిస్థితి ఈ నెల్లూరు జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. అయితే దీనికి కారణం గతంలో ఏదైతే వైసీపీలో ఉన్నటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి మా కార్యాలయం వెనకాల ఉన్నటువంటి ఏదైతే సైట్ ఓనర్ గా ఉన్నటువంటి వ్యక్తి వైసీపీలో గతంలో ఉండేవాడు. ఇప్పుడు మళ్ళా తెలుగుదేశంలో చేరి భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని అందరూ కూడా కుమ్మక్కై దాన్ని పగలగొట్టడం జరిగింది, దిమ్మ తీసేయడం జరిగింది, జెండాని చించడం కూడా జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ కార్యకర్తలందరూ నిర్ణయం తీసుకొని ఆ యొక్క కార్యాలయాన్ని నిర్మించే దానికోసం ఈ రోజు పెద్ద ఎత్తున జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా నిర్మించుకున్నాం. దీనికి కొంతమంది అధికారులు ఆటంకం కలిగిస్తూ మున్సిపల్ అధికారులు మా మీద దాడి చేయడం కోసం వచ్చారు. అదేవిధంగా పోలీసు వ్యవస్థ ఆపేదానికి ప్రయత్నం చేశారు. అయినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి ఎక్కడైనా సరే ఏ దుర్మార్గాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు బెదరు అదరు భయపడే ప్రసక్తే లేదు. తప్పనిసరిగా కార్యాలయం కోసం ఎంత దూరమైనా వెళ్తాం. దీని వెనకాల ఉన్న వాళ్ళ మీద ఏదైతే ఈ కార్యాలయం పడగొట్టారో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలి. అదే దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా సస్పెండ్ చేయాలి. తప్పనిసరిగా ఈ యొక్క విషయాన్ని గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. అదేవిధంగా వాళ్ళ అబ్బాయి లోకేష్ బాబు గారు ఆలోచన చేయాలి. ఈ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేయాలి. ఎందుకంటే కూటమి ఈ రోజు అభివృద్ధి దిశగా వెళ్తా ఉంటే నెల్లూరు జిల్లాలో ఈ విధంగా మంచి పద్ధతి కాదు, ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. ఇది గుర్తు పెట్టుకోవాలి. పైన ఉన్నటువంటి నాయకులందరూ కలిసిమెలిసి పోయే సందర్భంలో నెల్లూరులో మాత్రం ఈ విధంగా దెబ్బతీయడం కూటమి నాయకుల మీద దౌర్జన్యం చేయడం అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. తప్పనిసరిగా దీనికి మూల్యం చెల్లించుకుంటారు. సర్దుకోండి. మళ్ళా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే మైపాడ్ రోడ్డు ఎస్ఆర్ నగర్ సంబంధించినటువంటి ప్రశాంతి నగర్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యాలయం గత 35 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మించుకుని అక్కడ అన్ని కూడా పార్టీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఆడ నిర్వహించుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు వైడింగ్ పేరుతో భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి తోసేయడం జరిగింది. ఆ రోజు ఏదైతే సుధీర్ అనే వ్యక్తి దానికి వెనకాలండి అంతా కూడా ఆ రోజు ఉన్నటువంటి వైసీపీ పార్టీలో ఈయన కూడా అధికారం ఆ రోజు ఉండి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ద్వారా అధికారుల ద్వారా ఆ రోజు ఆ పార్టీ కార్యాలయం బీజేపీ పార్టీ కార్యాలయాన్ని తొలగించడం జరిగింది. అదే విధంగా ఆ రోజు నుంచి కూడా వైసీపీతో పోరాటం చేసి బీజేపీ జనసేన తెలుగుదేశం అన్ని పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చింది, మనం మన కార్యాలయాన్ని నిర్మించుకోవచ్చు అని చెప్పి అక్కడ మేము ఒక తాత్కాలికంగా ఒక కంటైనర్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిని మున్సిపల్ అధికారులను ప్రలోభ పెట్టి అదేవిధంగా ఏదైతే సుధీర్ ఉన్నారో వారు మున్సిపల్ అధికారులని అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం నాయకులను ప్రలోభ పెట్టి దాని జెండా అక్కడ ఏంటంటే మన ఊరు మన జెండా పేరుతో జెండా దిమ్మి నిర్మాణం చేస్తుంటే ఆ జెండాను కూడా తొలగించడం జరిగింది. ఆ జెండాను తొలగిస్తూ అదేవిధంగా ఏదైతే ఆ కంటైనర్ ఉన్నారో దాన్ని తీసేయడం అనేది తీవ్రంగా భారతీయ జనతా పార్టీని చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా మేము ఆడ నిర్మాణం చేసుకుంటాము. అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం దూరంగా రోడ్డుకి కూడా దూరంగా ఉందని చెప్పి మేమందరం కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు ఎటువంటి సమాచారం లేకుండా రాత్రి పోలీసులను పెట్టి అక్కడ ఉన్నటువంటి కంటైనర్ ని తీసుకెళ్లి ఒక చెత్త కుప్పలో పారేయడం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి జెండా దిమ్మిని తొలగించడం దీనంతా కూడా బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మనస్తాపం చెంది ఈ రోజు అందరం కూడా జిల్లా వ్యాప్తంగా
టౌన్ వ్యాప్తంగా అందరం కూడా బీజేపీ నాయకులందరం కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి మాది ఎక్కడైతే మా ప్రాంతంలో ఎక్కడైతే మేము గత 30 సంవత్సరాల నుంచి కూడా నిర్మాణంలో ఉంది కార్యాలయం నిర్మాణం ఉందో ఆ ప్రాంతంలోనే భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకుంటున్నాం. అక్కడనే మా పార్టీ కార్యాలయం ఉండాలని చెప్పి మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఈ సమస్య మీద రాష్ట్ర పార్టీ దృష్టికి కూడా మేము తీసుకెళ్లడం జరిగింది. రాష్ట్ర పార్టీ కూడా ఏదైతే కూటమి నాయకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో వాళ్ళందరితో కూడా పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడి మాకు న్యాయం చేస్తారని చెప్పి మా పెద్దలు మాకు చెప్పడం జరిగింది. ఆ భాగంగా ఈ రోజు మేము అందరం కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఒక్కసారి హెచ్చరిక చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అంటే అంత సులువుగా తీసుకోవాల్సినటువంటి ఆలోచన చేసినటువంటి అధికారులకి, అదే విధంగా ఏదైతే తెలుగు ఈ సుధీర్ అనే వ్యక్తికి సపోర్ట్ చేసినటువంటి నాయకులకి మేము తెలియజేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ అంటే ఒక శక్తి. అనేక సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లాలో అనేక సార్లు పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఈ భారతీయ జనతా పార్టీలో మేమందరం కూడా చిన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీలో ఒకే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వ్యక్తులు మేమందరం కూడా ఈ రోజు ఒక రోజు అధికారం ఉంటే ఆ పార్టీ, అధికారం ఉంటే ఈ పార్టీ, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలకు పోయేటువంటి వ్యక్తులకి ఈ రోజు సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే మా భారతీయ జనతా పార్టీ కార్యాలయం కావచ్చు, అదే విధంగా భారతీయ జనతా పార్టీ జెండా కావచ్చు, భారతీయ జనతా పార్టీ కార్యకర్త కావచ్చు, వాళ్ళ మా జోలికి వచ్చినటువంటి ఎవరినైనా కూడా ఉపేక్షించేది లేదు. ఎంతటి వ్యక్తులైనా కూడా మేము ఎదుర్కొనే దానికి సిద్ధంగా ఉన్నాం. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులైనా పోరాటం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము అధికారంలో ఉంటేనే పోరాటం చేసేది, అధికారం లేకపోతే పోరాటం చేయకుండా గమ్ముగా వెళ్ళిపోయేసి మళ్ళీ 5 సంవత్సరాలు అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి ఇక్కడ రాజకీయం చేసేటటువంటి వ్యక్తులం కాదు, నాయకులం కాదు. ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి జనసంఘ నుంచి కూడా ఈ పార్టీలోనే పనిచేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఈ పార్టీలో ఉన్నారు. ఈ రోజు ఒక్కసారి ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా వేరే పార్టీకి పోయినటువంటి దాఖలాలు ఉండవు. అందువల్ల ఏంటంటే ఎవరు కూడా భయపడే సమస్య లేదు. ఖచ్చితంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యాలయ నిర్మాణం ఈరోజు ఇక్కడ కొంత ఉద్రిక్త వాతావరణంలో నిర్మాణం జరుగుతుంది. దానికి కారణం ఏమిటంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యవహరించిన తీరు. దీనివల్ల ఈ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నది. గత 30 సంవత్సరాల నుంచి ఇక్కడ బీజేపీ కార్యాలయం ఉంది. దానికి విద్యుత్ కనెక్షన్ ఉంది. మా సీనియర్ నాయకులు గుర్రం కృష్ణమూర్తి గారని వారు లేరు, వారు స్వర్గస్థులయ్యారు. వారి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంది. అదే సమయంలో మున్సిపాలిటీ పన్ను కడుతున్నాం. ఈ పార్టీ కార్యాలయము ఇక్కడ ఉండే స్థానిక ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడేది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆ కార్యాలయంలో ఉండే మా నాయకత్వం దగ్గరకు వచ్చి, స్థానిక నాయకుల దగ్గరకు వచ్చి చెప్పుకొని ఆ సమస్యలు పరిష్కరించే అవకాశం ఉండేది. కానీ ఈ రోడ్డు వైడనింగ్ సమయంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు వైడనింగ్ చేస్తున్నామండి, పార్టీ కార్యాలయం కూడా తొలగించి శుభ్రంగా రోడ్డు వేస్తాము, మళ్ళా ఆ తర్వాత మీరు ఆ స్థలంలో పార్టీ కార్యాలయం కట్టుకోవచ్చని మాట ఇచ్చిన తర్వాత మీరు తొలగించండి పార్టీ కార్యాలయం అని చెప్పాము. కానీ అప్పటి నుంచి మేము పార్టీ కార్యాలయం కట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ అధికారులు సహకరించలేదు. ఈ మధ్యలో కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంగా కూడా అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి చేశాము. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ గారు మాకు హామీ ఇచ్చారు, మీరు మళ్ళా అక్కడ పార్టీ కార్యాలయం కట్టుకోవచ్చు, ఇక్కడ రోడ్డు వైడనింగ్ జరుగుతుందని. రోడ్డు వైడనింగ్ అంటే అది అభివృద్ధిని ఎవరు అడ్డుకోవాల్సిన అవసరం లేదు. అందుకనే మేము మంచి మనసుతోటి చెప్పాము. తర్వాత మాకు పార్టీ కార్యాలయం అవకాశం కల్పించాల. మేము ఈ మధ్యలో ఒక తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేయడం కోసము ఒక కంటైనర్ తీసుకొచ్చాము. ఒక 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కంటైనర్ పెట్టాము. కంటైనర్ ఉంటే స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటారు నాయకులు. ఒక కేంద్రం ఉంటుంది, ప్రజలు వచ్చి ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేసుకోవచ్చని. కానీ ఆ కంటైనర్లు కూడా మాకు తెలియకుండా ఒక అర్ధరాత్రి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. ఇది చాలా అవమానకరంగా భావించాం మేము. బీజేపీ జాతీయ పార్టీ, ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఈ పార్టీకే ఇట్లా జరిగితే కూటమిలో భాగస్వాములు మేము. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేదానికి కొంతమంది మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారనేది మా ఆరోపణ. అందుకనే కావాలని పార్టీ కార్యాలయాన్ని వెలిగించారు, మళ్ళా కట్టుకుంటే అబ్జెక్షన్ చెప్తున్నారు.
కానీ పార్టీ రాష్ట్ర శాఖ జిల్లా శాఖ ఒక నిర్ణయం తీసుకున్నది. ఎట్టి పరిస్థితుల్లో మనం పాత ప్రాంతంలోనే అక్కడ పార్టీ కార్యాలయం నిర్మాణం చేయాలా. పార్టీ కార్యాలయం ఎవరి పేరుతో ఉండింది? రామకృష్ణారెడ్డి అని మా దివంగత నేత, ఆయన పేరుతోటి పార్టీ కార్యాలయం ఉండింది. కాబట్టి ఆయన్ని గుర్తు చేసుకోవాలా, స్థానిక ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజు పెద్ద ఎత్తున మా కార్యకర్తలందరూ వచ్చి పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ఎవరో వ్యతిరేకులు కాదు. నారాయణ గారు ఈ అర్బన్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేస్తున్నారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన అనేక మందికి ఒక షాపులు కూడా కట్టించి అనేక మందికి వ్యాపారాలకు ఇచ్చాడు, వందలాది షాపులు. మేమందరం కూడా సంతోషించాం, ఆహ్వానించాం. ఆయన అనేక ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేస్తున్నారు, నిరంతరం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేస్తున్నాడు. మనకు ఎవరికి అభ్యంతరం లేదు, ఆయన మంచి పేరు చేస్తున్నాడు. కానీ ఆయనకి చెడ్డ పేరు తేవడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎందువల్లంటే ఆయన మున్సిపల్ మంత్రి కదా, అర్బన్ డెవలప్మెంట్ మంత్రి కదా, ఆయనకి చెడ్డ పేరు తేవడం కోసం కొంతమంది వ్యవహరించిన తీరుని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఈ పార్టీ కార్యాలయం మా కోసం కాదు, పార్టీ కోసం కాదు, ప్రజల కోసం, ఈ ప్రాంత పేద ప్రజల కోసం. వాళ్ళు ఏదన్నా వస్తే సమస్యలు వినిపిస్తే మా నాయకత్వం అక్కడ కూర్చొని వాటి పరిష్కారం కోసం పార్టీ కార్యాలయం ఇది. అందుకని అందరూ కూడా స్వాగతించాలి. అభివృద్ధికి ఆటంకం కాదు ఇది. ఇది ప్రజా ప్రయోజనాలకు ఇబ్బంది లేదు. పార్టీ కార్యాలయం ఇక్కడ గడుతుంటే ఎవరికైనా ఇబ్బంది ఉందా? మనం చూస్తున్నాం కదా, రోడ్లు ఏమైనా గడుతున్నాం మేము. ఎవరో ఒక వ్యక్తి ప్రయోజనాల కోసము, ఆ వ్యక్తి స్థలం యొక్క విలువ తగ్గిపోతుంది పార్టీ కార్యాలయం ఉంటేనే. ఆ వ్యక్తి ప్రయోజనాల కోసాన్ని పనిచేయడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పనిచేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఇది పార్టీ, జాతీయ పార్టీ, అంతర్జాతీయంగా చాలా పెద్ద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.